హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. గగన్ చాలా ఎక్సైటింగ్గా గుళ్ళో అరిచి భూమి ఐ లవ్ యూ, నేను నిన్ను ప్రేమిస్తున్నాను భూమి అని గట్టిగా అరిచి మరీ చెప్తూ ఉంటాడు. అలా గగన్ చెప్తూ ఉండగా భూమి చాలా సంబరపడిపోతూ ఉంటుంది. ఇంతలో అక్కడికి వచ్చిన శరత్చంద్ర గగన్ అరుపులు విని కోపంగా అక్కడికి వచ్చి గగన్ని చెంప మీద నుంచి కొడుతూ ఉంటాడు. ఇక నా బిడ్డకి ఐ లవ్ యూ చెప్పడానికి నువ్వెవర్రా అని గగన్ని కొడుతూ ఉంటాడు. శరత్చంద్ర ప్లీజ్ అంకుల్, ఆయన్ని వదిలేయండి, అలా కుట్టొద్దు అని బ్రతిమిలాడుతూ ఉంటుంది భూమి. అయినా భూమి మాటలు వినకుండా శరత్చంద్ర గగన్ని కొడుతూ ఉండగా అంకుల్ వద్దు అని ఏడుస్తూ ఉంటుంది భూమి. ఇక గగన్ శరత్చంద్ర చేయిని గట్టిగా పట్టుకొని వీడి సంగతి వదిలే భూమి, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా, ఒక్క మాట చెప్పు అని గగన్ కళ్ళ నిండా ప్రేమని నింపుకొని భూమిని అడుగుతూ ఉండగా నా బిడ్డ నిన్నెందుకు ప్రేమిస్తుందిరా, నీకు ఏం హరకతుంది అని శరత్చంద్ర గగన్ని అవమానపరిచేలా మాట్లాడుతుండగా గగన్ ఏమాత్రం పట్టించుకోకుండా భూమి వైపే చూస్తూ చెప్పు, ఒక్క మాట చెప్పు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అని గగన్ మళ్ళీ భూమిని అడుగుతూ ఉంటాడు. చెప్తున్నాను కదా, నా బిడ్డ నిన్న ఎప్పటికీ ప్రేమించదు అని శరత్చంద్ర అంటూ ఉండగా మళ్ళీ గగన్ కోపంగా భూమి వైపు చూస్తూ చెప్పు, ఒక్క మాట చెప్పు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అని అడుగుతూ ఉండగా భూమి కన్నీళ్లతో ఏడుస్తూ ఉండిపోతుంది. ఇప్పుడు భూమి రియాక్షన్కి గగన్ ఏం చేయనున్నాడు? భూమిని గగన్ ద్వేషిస్తాడా? వీళ్ళిద్దరూ మళ్ళీ ఎప్పుడు కలవనున్నారో రానున్న ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.